చేసుకోకుండా చూసుకోండి. ఎవరు వైలెన్స్కి పూనుకోకండి. అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా మీకు కనిపించినా దగ్గరలో ఉన్న పోలీసులకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ కూడా సౌరవ్ దాస్ చెప్పుకొచ్చారు. మరోపక్కన జంతర్ మంతర్లో ప్రస్తుతానికి వేలాది మంది పోలీసులని కేంద్ర బలగాలు మోహరించారు. అక్కడున్న ప్రభుత్వం కూడా సుమారు 1000కి పైగా పోలీసులు, అలాగే ర్యాపిడ్ యాక్షన్ యూనిట్స్, అలాగే ఇతర విభాగాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. ప్రతి కార్నర్లో కూడా పోలీసులు ఉన్నారు. అలాగే మెటల్ డిటెక్టర్స్ని, డోర్స్ని అక్కడ అరేంజ్ చేశారు. బ్యారికేడ్స్తో ప్రతి ఎంట్రీ పాయింట్ని కూడా చెక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. జంతర్ మంతర్లో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొనుందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. మరి ఒక్కసారి మనం చూస్తే ఉదయం అభిజిత్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ల్యాండెడ్ సేఫ్లీ అంటూ మొదట ఒక ట్వీట్ని పెట్టారు. దాని తర్వాత ఎయిర్పోర్ట్లో ఉన్న విజువల్స్ని మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఎయిర్పోర్ట్లో సుమారు ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు చాలామంది అధికారులు అక్కడికి చేరుకున్నారు. అభిజిత్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు అభిజిత్ కూల్గా వాళ్ళందరికీ ఆన్సర్స్ చేస్తూ అక్కడే వెయిట్ చేశాడు ఎయిర్పోర్ట్ లోపడే. తను బయటికి రావడానికి సెక్యూరిటీ మేమే ప్రొవైడ్ చేస్తామంటూ మరి గవర్నమెంట్ చెప్పిందా. సుమారు ఒక 30 నుంచి 50 మంది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ అభిజిత్ని బయటికి తీసుకొచ్చారు. మరోపక్క అభిజిత్ జంతర్ మంతర్కి వెళ్తూ కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. ఒక్కసారి అభిజిత్ ఏం మాట్లాడాడు జంతర్ మంతర్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కారులో వెళ్తున్న ఆ వీడియోని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం, తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. जंतर मंतर अब मैं सीधा जंतर मंतर जा रहा हूँ एंड वी आर गोइंग टू लीड दिस प्रोटेस्ट विथ लव एंड पीस. सारे हेडिंग डायरेक्टली टू जंतर मंतर. आप लोग भी सारे सीधा जंतर मंतर आइए और हम वहां पर अपना प्रोटेस्ट शुरू करेंगे. जस्ट बी केयरफुल. अब मैं सीधा जंतर मंतर जा रहा हूँ एंड वी आर गोइंग टू लीड दिस प्रोटेस्ट विथ लव एंड पीस. सारे हेडिंग डायरेक्टली टू जंतर मंतर. आप लोग भी सारे सीधा जंतर मंतर आइए और हम वहां पर अपना प्रोटेस्ट शुरू करेंगे. जस्ट बी केयरफुल. अब मैं सीधा जंतर मंतर जा रहा हूँ एंड वी आर गोइंग टू लीड दिस प्रोटेस्ट विथ लव एंड पीस. सारे हेडिंग डायरेक्टली टू जंतर मंतर. आप लोग भी सारे सीधा जंतर मंतर आइए और हम वहां पर अपना प्रोटेस्ट शुरू करेंगे. जस्ट बी केयरफुल. अब मैं सीधा जंतर मंतर जा रहा हूँ एंड वी आर गोइंग टू लीड दिस प्रोटेस्ट विथ लव एंड पीस. सारे हेडिंग डायरेक्टली टू जंतर मंतर. आप लोग भी सारे सीधा जंतर मंतर आइए. రైట్, అభిజిత్ మాట్లాడుతూ చాలా క్లియర్గా ఇప్పుడు ప్రస్తుతానికి నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా జంతర్ మంతర్కే వెళ్తున్నాను. మీరందరూ అక్కడికి రండి, శాంతియుతంగా ఒక ప్రొటెస్ట్ని చేయండి. అందరూ ఒక ఫ్లాగ్ని తీసుకురండి, ఒక బుక్ని తీసుకురండి, అలాగే కొన్ని ఫ్లవర్స్ని తీసుకురండి. మీకు ఎలాంటి పోలీస్ ఆఫీషియల్స్ కనిపించినా, సెక్యూరిటీగా ఎవరు కనిపించినా వాళ్ళకి ఆ ఫ్లవర్స్ని ఇవ్వండి. అంటే మనం పీస్ఫుల్గా ఒక ధర్నాని చేయబోతున్నాము. ఇది ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే చాలా క్లియర్గా ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే టెర్రరిస్టులు, ఉగ్రవాదులు అంటూ కూడా ఒక యాంటీ నేషనల్ సెంటిమెంట్ని వాళ్ళపైన బ్రాండింగ్ చేస్తుంటారు కదా, దాన్ని మేము తుడిచేయడానికే సెక్యూరిటీ పర్సనల్స్కి ఫ్లవర్స్ ఇవ్వాలన్న పిలుపునిచ్చామంటూ కూడా అభిజిత్ పార్టీకి సంబంధించి, సిజేపీ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద తను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఒకసారి మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం ఆ విజువల్ని. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన ఒక బుక్ని పట్టుకొని వచ్చాడు. దానిపైన అంబేద్కర్ ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ రైట్స్, అమెండ్మెంట్స్, ఫండమెంటల్ రైట్స్ గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగే మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రిజైన్ చేయాలి, ఆయన వల్ల సుమారు ఐదు మంది విద్యార్థులు మరణించారు, వాళ్ళ మరణానికి ఆయననే కారణం కాబట్టి ఖచ్చితంగా ఆయన రిజైన్ చేయాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. మీడియాతో కూడా ఆ మాట మాట్లాడారు. ఒక్కసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు జంతర్ మంతర్ దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. विथ लव एंड पीस. सारे हेडिंग डायरेक्टली टू जंतर मंतर. आप लोग भी सारे सीधा जंतर मंतर आइए और हम वहां पर अपना प्रोटेस्ट शुरू करेंगे. जस्ट बी केयरफुल. अब मैं सीधा जंतर मंतर जा रहा हूँ एंड वी आर गोइंग टू రైట్, దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి జంతర్ మంతర్ దగ్గర? ఎంతమంది కాక్రోచ్ పార్టీకి సంబంధించిన సపోర్టర్స్, కాక్రోచెస్ అనొచ్చా వాళ్ళని, కాక్రోచెస్ ఎంతమంది అక్కడికి చేరుకున్నారు, దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అయితే కొంత టెన్షన్ అయితే కనపడుతోంది. పెద్ద ఎత్తున ఇప్పటికే
అభిజిత్ చేరుకున్న ప్రయత్నం చేశారు. ఆయన నేరుగా వస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఆయన క్లియర్ గా జంతర్ మంతర్ దగ్గరికి చేపట్లో చేరుకోబోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలనేది బేసిక్ గా వాళ్ళ దగ్గర ఉన్న ప్రధాన డిమాండ్. నీటి పేపర్ లీక్, సిబిఎస్ అక్రమాలు, తర్వాత ఈ మీద ఇది పూర్తి స్థాయిలో ఆయన బాధ్యత వహించాలి. కారణం ఏంటంటే 5 మంది పిల్లలు చనిపోవడానికి కారణం ఆయనే అయ్యారు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఈ జాతాన్ని నిరసనగా. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఆయన ఢిల్లీకి ఎయిర్పోర్ట్ కి చేరుకునే దగ్గర నుంచి కూడా కొంత టెన్షన్ వాతావరణం ఉంది. ఉదయాన్నే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి కాసేపు బయటికి రాకపోవడంతో అతన్ని వదిలే ప్రసక్తి లేదేమో అని చెప్పి అనుకున్నారు. తర్వాత పోలీసులు ఆయనతో మాట్లాడారు. మేము చాలా శాంతియుత నిరసన చేయబోతున్నాం అని చెప్పారు. దాంతో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికక్కడ మళ్ళీ పోలీస్ బందోబస్తు దగ్గర ఆయన్ని పంపించే ప్రయత్నం చేశారు. ఆయన నేరుగా పర్మిషన్ కూడా ఇచ్చారు. జంతర్ మంతర్ దగ్గర మీరు వెళ్ళండి అని చెప్పి, మీరందరూ అక్కడికి చేరుకోండి అని చెప్పారు. మొదట పార్లమెంటు పిఎస్ దగ్గరికి చేరుకుందాం అనుకున్న ప్రయత్నం చేశారు. అక్కడ అవసరం లేదు, పర్మిషన్ కూడా ఇచ్చారు కాబట్టి. అయితే ఒకటే పిలుపుని అయితే ఇస్తున్నారు సిజేపీ లీడర్స్ కావచ్చు, కార్యకర్తలకి. మీరు చుట్టుపక్కల పరిసరాలని గమనించండి. మీతో పాటు కొన్ని శక్తులు కూడా మీతో కలిసి ఉంటాయి. అనవసరంగా మనం శాంతియుత నిరసన చేయాలనుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది జరగకపోతే వీళ్ళు వాంటెడ్ గా మన మీద కొన్ని చిన్న శక్తులు ఎంటర్ అయిన తర్వాత ఏదైనా ఇష్యూ జరిగితే మన మీద చూసి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఎక్కడ మీరు ఆచి చూసి చూడండి. పోలీసులకి అవసరమైతే మీకు ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా లేదు అపరిచిత వ్యక్తులుగా ఎవరైనా కనపడితే, అనుమానాస్పద వ్యక్తులు కూడా ఎవరైనా కనపడితే మీరు వెంటనే స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వండి అని పదే పదే వాళ్ళు కూడా చెప్తారు. మరోవైపు ఊళ్ళు తీసుకువెళ్ళండి అక్కడికి వచ్చిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన కేవలం నిరసనగానే ఉంటుందా, లేదు కొంత ఉపన్యాసాలు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు, వీటన్నిటి మీద ఏమైనా చర్చ జరుగుతుందా అనే కొంత ఇది కూడా కనపడుతుంది. కానీ అభిజిత్ ఒకటే చెప్తున్నారు, మేము ఇక్కడికి ఓన్లీ శాంతియుతమైన నిరసన కార్యక్రమాన్ని చేపడతాం, తర్వాత ప్రొడక్ట్ చేస్తాం. ఆ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా మాత్రమే చెప్పితే మాకు వేరే ఎజెండా ఇంకొకటి ఏం లేదు. దేశంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగితే కనీసం ప్రభుత్వం దాని మీద మంత్రి